హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దిశ హిందీ క్లాసెస్. ఈరోజు మనము ఆబ్జెక్టివ్ డిస్కస్ చేద్దాము. సెకండ్ లాంగ్వేజ్ హిందీ, అది కూడా 9th క్లాస్ది. మొదటిది, పితాకో ఆకాశ్ సే ఊంచా మానా గయా హై. రేఖాంకి శబ్దకే పర్యాయవాచి పెహచానియే. పర్యాయవాచి అంటే సేమ్ మీనింగ్ రావాలి. ఇందులో ఆప్షన్స్ ఇచ్చారు: కామ్నా, ఇచ్ఛ, ఇంద్రధనుష్, సప్తవర్ణ, మేఘ్, బాదల్, అంబర్, గగన్. ఆకాష్కి పర్యాయవాచి శబ్దాలు ఏంటేంటి? అంబర్ మరియు గగన్. కాబట్టి ఆన్సర్ అనేది డి. సెకండ్ వన్, सब सुरक्षित होंगे तो देश भी आगे बढ़ेगा. రేఖాంకి శబ్ద మే ఉపసర్గ పెహచాని. ఉపసర్గ అంటే వర్డ్కి ముందుగా వచ్చే అక్షరాన్ని ఉపసర్గ అంటారు. కాబట్టి ఇందులో సుశిక్షి, సుశిక్ష, సుశి అంటే ఆన్సర్ మనకు ఏమొచ్చేసింది? సి. సుశిక్షిత్. సు అనే అక్షరాన్ని ఇక్కడ వాడడం జరిగింది కాబట్టి వర్డ్కి ముందు వచ్చేది, పదానికి ముందు వచ్చే అక్షరాన్ని ఉపసర్గ అంటారు, పదానికి తర్వాత వచ్చేదాన్ని ప్రత్యయ అంటారు. కాబట్టి ఇక్కడ సు అనేది ఉపసర్గ. ఆన్సర్ ఈజ్ సి, సెకండ్ వన్. మూడవది, त्योहार के दिन बच्चे फूल नहीं समाते. त्योहार के दिन बच्चे फूले नहीं समाते. वाक्य में प्रयुक्त मुहावरे का भाव पहचानिए. फूले नहीं समाते అంటే సంతోషం, హ్యాపీగా ఉండడం. यहाँ पर आंसर क्या है? निराश होना, ప్రసన్న होना, దుఃఖీ होना, ఆశ్చర్యచకిత్ होना. ఫెస్టివల్స్లో మనము సంతోషంగానే ఉంటాము కాబట్టి ఆన్సర్ ఏమొచ్చేసింది? ప్రసన్న होना, హ్యాపీగా. कोरोना महामारी के समय बार बार चेतावनी दी गई थी कि मास्क लगाया करो. పునరుక్తి శబ్ద అంటే పునరుక్తి శబ్ద పెహచానియే. అంటే పునరుక్తి అంటే ఒకటే వర్డ్ 2 లేదా 3 సార్లు రావడం, రిపీట్ కావడం, దానిని పునరుక్తి శబ్ద అంటారు. అయితే ఇందులో ఏది, ఈ వాక్యంలో ఏది రిపీటెడ్ అయింది? బార్ బార్. ఒకటే వర్డ్ 2 సార్లు వచ్చింది కాబట్టి ఆన్సర్ ఈజ్ బార్. బార్ బార్. బార్, సమయ్, చేతావని, మహామారి. आंसर इज ए. फोर्थ वन इज ए. फिफ्थ वन, हमारे देश के सिपाही बहुत बहादुर है. रेखांकित शब्द का अर्थ पहचानिए. बहादुर को रेखांकित किया गया है. बहादुर అంటే వీర్, హిమ్మత్ వారే. చతుర్, పరిశ్రమి, శిక్షిత్. ఇందులో ఆన్సర్ ఏమొచ్చేసింది? వీర్, ఏ. ఫిఫ్త్ వన్ ఇస్ ఏ. ज़्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है. थोड़े को रेखांकित किया गया है. रेखांकित शब्द का विलोम. విలోమ శబ్ద అంటే ఆపోజిట్ వర్డ్స్. థోడే అంటే ఏమిటి? ఇక్కడ కొంచెము. దానికి విలోమార్థకి ఏమొస్తుంది? అధిక్ వస్తుంది. కాబట్టి ఆప్షన్స్ చూద్దాము. కభీ కభీ, అధిక్, కుచ్, కమ్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమొచ్చేసింది? బి, అధిక్. చిడియా महल के पास वाले जंगल डैश रहती थी. रिक्त स्थान के लिए उचित शब्द को पहचानिए. चिड़िया महल के पास वाले जंगल में रहती थी. ఆన్సర్ ఏమొస్తుంది మనకు? మే వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? పర్, కో, మే, సే. తో ఆన్సర్ ఏమొచ్చేసింది? మే. శుద్ధవర్తని వాళ్ళ శబ్ద పెహచానియే. శుద్ధవర్తని అంటే కరెక్ట్ స్పెల్లింగ్. కమ్జోర్, కామ్జోర్, కామాజోర్, కామాజోరా. అంటే ఇప్పుడు మన కరెక్ట్ స్పెల్లింగ్ ఏమొస్తుంది? కమ్జోర్. అంటే ఆన్సర్ ఈస్ ఏ. ఎయిత్ వన్ ఈస్ ఏ. నైన్త్ వన్, గురూజీ సే భేంట్ హోతో కిస్ తరహ అభివాదన్ కరేంగే. అంటే మీకు గురువు కనిపించారనుకోండి, ఎలా మీరు ఆయనతో నమస్కారం చేస్తారా, లేకపోతే ఏం చేస్తారు? హలో అంటారా, హాయ్ అంటారా, ఎలా అంటారు? ఖేద్ హే, ఆశీర్వాద్, ధన్యవాద్, ప్రణామ్. అంటే మీరు గురువులను కలిసినప్పుడు నమస్కారం చేస్తారు కాబట్టి ప్రణామ్. ఆన్సర్ ఈస్ ప్రణామ్. భిన్న శబ్ద పెహచానియే. అభివాదన్ అంటే ఆయనతో ఎలా మీరు ఇంటరాక్ట్ అవుతారు, అదే కదా నైన్త్. 10th వన్, భిన్న శబ్ద పెహచానియే. భిన్న శబ్ద అంటే డిఫరెంట్ వర్డ్స్. చాయ్, రోటీ, పానీ, దూద్. చాయ్ దేంతో అవుతుంది? పాలతో కదా. పానీ, నీళ్ళను కూడా కలుపుతాం ఛాయ్లో. కాబట్టి చాయ్, పానీ, దూద్ 3 ఒక్కటే. కానీ రోటీ అంటే ఇక్కడ ఏంది? రొట్టె. ఇది రొట్టె అనేది డిఫరెంట్ వర్డ్ అయిపోయింది కాబట్టి ఆన్సర్ ఈస్ బి. భిన్న శబ్द कौन सा है? रोटी. 11th वन, फुटबॉल सच्चाई का खेल है. रचना के आधार पर वाक्य का प्रकार पहचानिए. फुटबॉल सच्चाई का खेल है. यहाँ पर क्या हो गया? सरल वाक्य है ये. यहाँ पर ऑप्शंस क्या क्या दिए? मिश्र, संयुक्त, कठिन, सरल. तो ये वाक्य बना सरल वाक्य. 12th क्वेश्चन, छोटे बच्चों डैश बूढ़े लोगों का अधिक ध्यान रखना चाहिए. उचित समुच्चय बोधक से रिक्त स्थान की पूर्ति कीजिए. तो यहाँ पर छोटे बच्चों और
बूढ़े लोगों का अधिक ध्यान रखना चाहिए। और क्या है, समुच्चय बोधक है, तो यहाँ पर आपका आंसर बनेगा सी। छोटे बच्चों, ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చేసింది और అంటే సముచ్చయ బోధక్ కాబట్టి ఆన్సర్ ఇక్కడ సి। स्कूल मेरे घर ही है, स्कूल मेरे घर डैश ही है। उचित संबंध बोधक से रिक्त स्थान की పూర్తి कीजिए। సంబంధ బోధం అంటే రిలేటెడ్ ఉండే శబ్దాన్ని మనం అక్కడ పూర్తి చేయాలి। కే పాస్, కే పాఠ్, కే పాన్, పాత్ అంటే కే పాస్ అంటే దగ్గర, నా ఇంటి దగ్గర స్కూల్ ఉంది। స్కూల్ మేరే ఘర్ కే పాస్ హీ హై అంటే ఆన్సర్ ఏమొచ్చేసింది ఏ। 14th వన్, మై పడాయి మే శ్రేష్ఠ నహీ థీ, కాల్ పెహచానియే। కాల్ అంటే మనకు వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం, 3 కాలాలు ఉన్నాయి కదా, కాబట్టి మై పడాయి మే శ్రేష్ఠ నహీ థీ, నేను చదువులో అంత బాగా ఉండేదాన్ని కాదు అంటే ఇదేంటి, భూతకాలానికి సంబంధించింది కాబట్టి దీని ఆన్సర్ భూతకాల్, ఆన్సర్ ఇస్ డి। 15th వన్, बच्चे में छिपी प्रतिभा सुंदर ढंग से उभारी गई है। रेखांकित शब्द का वचन बदलिए। बच्चे को रेखांकित किया गया है, बच्चे को రేఖాంకిత ఇవ్వడం జరిగింది కాబట్టి బచ్చే యొక్క శబ్దానికి మనము వచనం మార్చాలి। బచ్చే బచ్చో, బచ్చో వస్తుంది కాబట్టి బచ్చా, బచ్చేఓ, బచ్చియా, బచ్చో, కాబట్టి ఆన్సర్ ఏమొచ్చేసింది డి, దీని ఆన్సర్ डी। इस జాతర का इतिहास लगभग 900 वर्ष पुराना है। पुराना అనే శబ్దానికి రేఖాంకిత ఇవ్వడం జరిగింది కాబట్టి రేఖాంకిత శబ్దగా భేద పహచానియే। పురాణా అంటే ఏంది, ఇది పాతది, ఇది సంజ్ఞా శబ్ద, క్రియానా, క్రియా విశేషణమా, విశేషణమా। పురాణా అంటే దాని యొక్క విశేషతను గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఇది విశేషణం అవుతుంది, అంటే ఆన్సర్ ఏమొచ్చేసింది బి। वर्षा का पानी पृथ्वी, पेड़, तालाब या समुद्र पर समान रूप से गिरता है। स्त्रीलिंग शब्द पहचानिए। ఇందులో ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది। వర్ష, పానీ, తాలాబ్, పేడ్, పేడ్ పుల్లింగ్ శబ్దము, తాలాబ్ కూడా పుల్లింగము, పానీ కూడా పుల్లింగము, వర్ష అనేది స్త్రీలింగం, అంటే ఆన్సర్ వచ్చేసి ఏముంది ఏ। వర్ష ఈజ్ ఏ స్త్రీలింగ్, ఆన్సర్ ఈజ్ ఏ। शुद्ध वाक्य पहचानिए। घटना काल महाभारत यह की है ए। बी है कि काल महाभारत घटना यह। सी यह घटना महाभारत काल की है। डी काल महाभारत की है यह घटना, तो आंसर क्या बनेगा, यह घटना महाभारत काल की है। शुद्ध वाक्य అంటే వాక్య క్రమములో వాక్యాన్ని రాయాలి కాబట్టి यह घटना महाभारत काल की है। 19th వన్, నిమ్నలిఖిత వాక్యం में ఇచ్ఛార్థక వాక్య పహచాని। ఇచ్ఛా అంటే మన విష్ గురించి చెప్పే వాక్యాన్ని ఇచ్ఛార్థక వాక్య అంటారు, మన ఇవి విశేష గురించి చెప్పేది। రాస్తే మే మత్ ఖేలో అంటే ఇక్కడ మీరు ఆడొద్దు అంటే నకారాత్మక అవుతుంది అది। సదా సుఖీ రహో ఇది మన విష్, ఇది అందరికీ మనం విష్ ఇచ్చేస్తాం కదా, ఎప్పుడు నువ్వు ఎల్లప్పుడూ బాగుండాలి అంటే అది మన ఇచ్ఛ। సదా సుఖీ రహో ఈజ్ ఏ బి ఆన్సర్। ఆప్ కహా రహతే హే ఇది క్వశ్చన్ అయిపోయింది। కితనీ దర్ద్ హో రహా ఇది ఏమైంది, ఆశ్చర్యార్థక అయిపోయింది కాబట్టి సదా సుఖీ రహో ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్। हमारे विद्यालय का पुस्तकालय बहुत बड़ा है। रेखांकित शब्द का संधि विच्छेद कीजिए। रेखांकित शब्द क्या है, పుస్తకాలయ, దీని సంధి విచ్ఛేद ఏమవుతుంది, पुस्तक प्लस आलय। पुस्तकालय का संधि विच्छेद क्या होगा, पुस्तक प्लस आलय। तो बच्चों मैं आशा करती हूँ कि आपको यह ऑब्जेक्टिव समझ में आया हो तो मेरे वीडियो को लाइक कीजिएगा और अपने मित्रों को शेयर कीजिएगा। धन्यवाद, थैंक यू।